మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదులాబాద్ వద్ద కరెంటు స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మరణించగా మరో 2కి గాయాలయ్యాయి. మృతులు భార్గవ్, వర్షిత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదులాబాద్ వద్ద కరెంటు స్తంభాన్ని కారు ఢీకొనడంతో 2 మరణించారు. మరో 2కి గాయాలయ్యాయి. మృతులు భార్గవ్, వర్షిత్గా గుర్తించారు. ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి అంశంపై మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. దీపిక, అయితే ఈ రోజు ఉదయం మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలోన ఏదులాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఒక విద్యుత్ స్తంభానికి కారు అయితే ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిద్రమత్తులో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క ఘటన జరిగింది కాబట్టి ఆ యొక్క కరెంటు పోల్ ని బలంగా గుద్దుకోవడం చేత వేగంగా ప్రయాణిస్తున్న దాంట్లో ఉన్నటువంటి కారు కూడా వేగంగా ఉంది కాబట్టి ఆ పోల్ ని గుద్దుకోవడంతో అక్కడికక్కడే దాంట్లో కారులో ప్రయాణిస్తున్నటువంటి 4 ప్రయాణిస్తున్నారు. ఆ 4లో 2 కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదే కారులో భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ 4 ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో భార్గవ్ యాదవ్, వర్షిత్ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అదే ఈ సంఘటన మొత్తం టోటల్గా చూసుకుంటే అర్ధరాత్రి సమీపంలో జరిగింది కాబట్టి డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణం అని ప్రాథమికంగా ఇలా దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్గవ్ యాదవ్ కుంట్లూరుకి చెందిన వ్యక్తి కాగా, వర్షిత్ అయితే సైనికపురికి చెందిన వ్యక్తి, ప్రణీత్ ఓల్డ్ అల్వాల్కి చెందిన వ్యక్తి, దినేష్ వైజాగ్కు చెందిన వ్యక్తి. వీరందరూ కూడా స్నేహితులు కావడం. అయితే డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు చికిత్స కోసం ఆసుపత్రికి అయితే తరలించారు. ఎవరైతే 2 మృతి చెందారో వారిద్దరిని అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో గాయపడిన వారిని చికిత్స చేస్తున్నారు. వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడం చేత నిన్న శుక్రవారం రోజు అయితే ఒక ఫామ్ హౌస్ కి వెళ్తున్నట్టుగా తెలిసింది. ఈ రోజు శనివారం ఆయన బక్రీద్ కావడం చేత శనివారం, ఆదివారం సాఫ్ట్వేర్ కు సెలవులు కావడం చేత వీళ్ళు 4 కలిసేసి ఫామ్ హౌస్ కు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.